రైట్, మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము సంపూర్ణము. చాలండి. ఈ యొక్క వచన భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాక్య భాగములో దేవుడు చాలా విలువైన విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, ఆయన కార్యము సంపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. లేక సంపూర్ణముగా మన జీవితంలో జరిగించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాలన్నిటినీ మనము పరిశీలన చేస్తే కింద కూడా మరికొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఇంకా ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అయితే ఈ యొక్క వచన భాగములో మొట్టమొదటిగా మనం చదివిన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన ఎలాంటి వాడంట? మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఇంకొక విషయాన్ని మాట్లాడుతున్నాడు, ఆయన కార్యములు మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన మనల్ని నిరంతరం ఏం చేస్తాడంటే ఆశ్రయదుర్గంగా ఉండి మనకు సెక్యూరిటీ ఇచ్చే దేవుడు. అందుకని ఆశ్రయ దుర్గము అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆశ్రయ దుర్గము అంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఒక బలమైన కాపుదల చేత నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు ఆశ్రయ దుర్గము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్గము అంటే ఎవరు కూడా కదిలించలేనిది. దుర్గము అంటే ఎవరు కూడా దాన్ని కదల్చనిది అని అర్థము. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని కాపుదల చేత నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ద్వితీయోపదేశ కాండములో మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎలాగున్నాడంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారికి దేవుడు ఎలాగున్నాడయ్యా అంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని దాంట్లోనే లింకప్ చేసి మాట్లాడుతున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు మన జీవితంలో ఏం చేస్తాడంట, సంపూర్తి చేస్తాడు. మన జీవితంలో ఏం చేస్తాడు, పరిపూర్ణత తీసుకుని వస్తాడు. మనం ఏ కార్యాలు చేసినా మనం ఏం చేస్తున్నామంటే సగం సగం చేస్తాం కదండి. భక్తి చేసే వారము కూడా మనం ఏం చేస్తున్నామంటే సగం సగం భక్తిని కనపరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని పరిచర్యలో మనం పాలు పంచుకోవాలని ఆశపడతాం, కానీ సగం సగం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మాత్రం మన జీవితంలో చేసే సగం సగం చేసి వదిలిపెట్టేవాడు కాదు. సగం శంకుస్థాపన చేసి ఏదో బేస్ మఠం వరకు కట్టేసి పునాది వరకు లేపేసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కార్యాన్ని ప్రారంభిస్తే దాన్ని ఏం చేస్తాడంట, పరిపూర్ణం చేస్తాడు. అందుకని సంపూర్ణము అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఒక్కసారి మన ఆలోచనలు వెనక్కి తీసుకుని వెళ్ళినట్లయితే దేనిని మనం పరిపూర్ణం చేయకుండా విడిచిపెట్టాం, దేనిని పరిపూర్ణత లేకుండా మనం విడిచిపెట్టాం అనేది ఆలోచన చేయాలి. విశ్వాసిగా, ఆత్మీయుడిగా నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? ఏది ప్రారంభించినా నువ్వు పూర్తి చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఒక భక్తుడు ఎలాగన్నాడు, అందరూ ప్రారంభ వీరులే ఉన్నారు కానీ ముగింపు ధీరులు లేక శూరులు లేరని మాట్లాడాడు. ఎలాంటి వారంట? అందరూ ప్రారంభ వీరులేనంట కానీ ముగింపు శూరులు లేరు కదండి. చాలాసార్లు ఈ విషయాన్ని మనం విన్నాం. మన ముగింపు ఎలాగుండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం ప్రారంభించడం ముఖ్యం కాదు, ఏ దేవుణ్ణి నమ్మడం ముఖ్యం కాదు, నమ్మిన మనము అంతం వరకు నమ్మకంగా కొనసాగించాలి.
దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన నమ్మకం పడిపోతూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మన ఆత్మీయత కొంచెం ఏమవుతుందంటే చెప్పాలి, ఏమవుతుందండి, కదులుతూ ఉంటుంది, కొంత అలజడి పుడుతూ ఉంటుంది. నిజంగా నేను నమ్ముకున్నది అసలైన దేవుణ్ణేనా, లేకపోతే నేను సరిగ్గా భక్తి చేస్తున్నానా అని కొన్నిసార్లు అలజడి పుడుతూ ఉన్నది మన భక్తి జీవితంలో. కాబట్టి ఈ దినాన ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా కొనసాగాలి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం పరిపూర్ణంగా దేవుని చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకని 3 విషయాలను మీకు గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన కార్యములు ఎలాంటివంట, సంపూర్ణమైనవి. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు సంపూర్ణం చేయడానికే మనతో ఈరోజు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మన జీవితంలో ఆయన కార్యాలు సంపూర్ణముగా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి చూడండి, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఆయన కార్యాలు సంపూర్ణంగా చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూడండి, అదే ద్వితీయోపదేశ కాండం 32వ వచనము, క్షమించాలి, 32వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివాం. అదే అధ్యాయములో 32:10 వచనాన్ని మనము మరొకసారి చదివి ఆ విషయాలను పరిశీలన చేద్దాం. చూడండి, అరణ్య ప్రదేశములోను, అరణ్య ప్రదేశములో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వానిని కాపాడెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి వాడని మాట్లాడాం, ఆశ్రయ దుర్గమని మాట్లాడారు. మాట్లాడిన దేవుడు విడిచిపెట్టలే. ఏమంటున్నాడో తెలుసా, ఇక్కడ మనము ముందుకు వెళ్ళినప్పుడు కనపడే విషయం ఏంటంటే, ఇదిగో అరణ్య ప్రాంతములో భీకరమైన పాడైన ఎడారి స్థలాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి ఏమంటున్నాడు, వానిని కనుగొని ఆవరించి పరామర్శించి ఏం చేస్తున్నాడు తెలుసా, కనుపాప వలె నడిపిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. కనుపాప వలె కాపాడి తన జీవితంలో ఆశ్రయ దుర్గముగా తనను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడుగా, మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే కనుపాప వలె వానిని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. చూడండి, ఆయన కార్యాలు ఎదుగో వారు వ్యతిరేకులు అయ్యారు కదా, వారు తిరుగుబాటు చేశారు కదా అని దేవుడు విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా, కనుపాప వలె వారిని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మన కంటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా నలుసు పడడానికి, ఇదిగో వెంటనే పడడానికి దానికి అసాధ్యము కదండి, వెంటనే పడడానికి సాధ్యము కాదు. ఏదో మనం ఆదమరిచి ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు ఆ గాలికి వచ్చి పడుతుంది, కానీ మనం చూస్తూ ఉండగానే పడడానికి ఎంత మాత్రం అవకాశము లేదు. ఎందుకని, కనురెప్పలు అలా కాపాడుతూ ఉంటాయి. వస్తున్న ఎన్నో ఆ యొక్క ఏమంటారు, ఆ నలుసులను ఏం చేస్తాయంటే ఆ కనురెప్పలు రాకుండా కాపాడతాయి, ఆ దుమ్ము రాకుండా పడతాయి కదండి. అవి ఏ సమయంలో మూసుకోవాలో, ఏ సమయంలో వాటిని భద్రపరచాలో ఆ సమయంలో కంటిని కాపాడుతూ ఉంటాయి. నిజంగా కనురెప్పలు లేకపోతే ఆ కనుపాపలు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కనులు ఏనాడో పాడైపోయాయి కదా. కానీ దేవుడు కూడా కనుపాప వలె మనల్ని కాపాడే దేవుడు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే మనకు దానికి కారణం ఏంటో తెలుసా, మనమేదో గొప్పవారం అని కాదు, మనమేదో ఉన్నతమైన వారము అని కాదు, మనమేదో ఔన్నత్యం కలిగిన వారం అని కాదు, కానీ దేవుని సెక్యూరిటీ ఏం చేస్తుంది తెలుసా, కనుపాప వలె కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఆవరించి ఏం చేస్తున్నాడు, కనుపాప వలె కాపాడుతున్నాడు. అందుకని ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, చూడండి, కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు దాని గురించి. 121వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు,
నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. చూడండి, నీ కుడి పక్కన ఏమన్నాడు? నీ కుడి పక్కన యెహోవాయే, యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీడగా ఉండి కాపాడుతున్నాడు. చూడండి, నీడ ఎప్పుడన్నా మనల్ని విడిచిపోతుందా ఏండి? లేదండి, ఎండ లేనప్పుడు నీడ ఉండట్లేదండి అంటున్నారేమో. అండి జాగ్రత్త, నీడ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదు. ఏదో ఒక వెలుగు వచ్చినప్పుడల్లా ఆ నీడ మనకు కనపడుతూనే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంత వెలుగులో కూడా నా నీడ నాకు కనపడుతుంది. చూడండి, మీరు కూర్చున్న చోట ఏదో ఒక సైడ్ ఏం చేస్తుంది? ఆ నీడ మిమ్మల్ని కాపాడుతుంది అండి. చూడండి, కనపడుతుందా మీ నీడ మీకు? అయ్యో, కనపడట్లేదేమో. కనపడుతుందా లేదా? కనపడుతుంది కదా. గోడ పక్కన ఉన్న వాళ్ళకి బాగా కనపడుతుంది. ఎందుకని? వాళ్ళ వైపే చూస్తుంది అది కాడ. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మన పక్కనే ఉండి నీడవలే కాపాడుతున్నాడట. కీర్తనకారుడు అంటాడు, ఇంకా పై వచనాలు పరిశీలన చేస్తే 3వ చరణంలో పరిశీలన చేస్తే, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? కునుకడు. ఏమంటున్నాడండి? ఆయన నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఆయన కాపాడువాడు, కునుకు పాటు పడేవాడు కాదు. నీవు కాపలా ఉంటే, ఒకవేళ నిన్ను ఎవరి దగ్గర నిన్ను కాపలా పెడితే ఖచ్చితంగా ఏం చేస్తావు? కునుకు పాటలు తీస్తావు కదా. ఒకవేళ రాత్రి కాల సమయంలో నిన్ను ఒకవేళ కాపలా ఉంచితే ఏదో ఒక సమయంలో ఒక కునుకు తీస్తావు కదండి. పొద్దున్న వచ్చామని తెలిసి అస్సలు నిద్రే పోలేదండి నేను అంటావు. మళ్ళీ పైపిచ్చి ఎలా అంటావు? చెప్పాలి, ఎలా అంటాను చెప్పాలా? అస్సలు నిద్రపోలేదా అంటే మనం అక్కడ ఒకవేళ మనం ఏదైనా సీసీ కెమెరా పెడితే ఎన్నిసార్లు నిద్రపోయి ఉంటాడో, ఎన్నిసార్లు కూనుపాట్లు పడి ఉంటాడో కదండి. సెక్యూరిటీ చేసేవారిలో నిజంగా ఏదో ఒక సమయంలో ఏం చేస్తారు? కునుకుపాటు పడతారు. కానీ మన పక్కన నీడగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కునుకుపాటు పడడు, ఆదమరిచి ఉండడు. అర్థమైందా? ఆదమరిచి ఉండేవాడు కాదు. ఈరోజు నిన్ను కాపాడడానికి ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. నిన్ను నీడవలే ఆయన కాపాడే దేవుడు. ఆయన నిన్ను నీడవలే సెక్యూరిటీ చేసే దేవుడు. ఇలాంటి దేవుడు లోకములో ఎక్కడ లేడు. ఇలాంటి దేవుడు ఎవరు కూడా నీకు పరిచయం చేయరు. ఇలాంటి దేవుడు లోకములో ఎవరు కూడా పుట్టలేదు. కాబట్టి ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు తెలుసా? కనుపాప వలె ఆయన నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నువ్వు ఆయనను ఆశ్రయించావా? ఆయన నమ్ముకున్నావా? అయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను పక్కన పెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఏదో ఒక సమయంలో నువ్వు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు అంటావు కదా. చాలా మంది ఎన్నిసార్లు అంటావు? స్టేటస్లు పెడతావు, నా బెస్ట్ అని స్టేటస్ పెడతావు కదా అండి. ఏమని పెడతావు? నా బెస్ట్ అని. కానీ ఆపద వచ్చినప్పుడు ఆ బెస్ట్ని వదిలిపెడతావు కదా. కష్టం వచ్చినప్పుడు ఆ బెస్ట్ని పక్కన పెడతావు. కానీ నా ప్రాణ స్నేహితుడండి అని అంటాం. కానీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ముందు పారిపోయేది ఆయనే కదా. ముందు విడిచిపెట్టేది వాడే, విడిచిపెట్టేది ఆమె. కాబట్టి జాగ్రత్తగా మనకు బెస్ట్ ఎవరు అవ్వాలంటే దేవుడు మనకు బెస్ట్ అవ్వాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది అన్నమాట. నీకు బెస్ట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? దేవుడు నీకు బెస్ట్ అవ్వాలి. దేవుడు నీకేమవ్వాలి తెలుసా? నీకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఆయన నీకు ప్రాణ స్నేహితుడు అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆశ్రయదుర్గం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆశ్రయదుర్గం ఏం చేస్తుందో చెప్పాను. ఒక మాట ఏంటో తెలుసా? కనుపాపవలే ఆయన కాపాడుతాడంట. ఇంకొకటి అంటున్నాడు, నీడవలే నిన్ను కాపాడుతాడంట. ఇంకొక మాట అన్నాడు, ఇదిగో నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి కాపుదలు ఇచ్చేవారు ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఆయనే మనకు సెక్యూరిటీ ఇస్తాడు. ఆయనే మనకు పరిపూర్ణమైన సంరక్షణ ఇచ్చేవాడు. కాబట్టి అలాగని లారీ ముందు నిలుచుంటానండి కాపాడతాడేమో చూద్దాం అనుకో. అర్థమైందా?
ఈరోజు మన జీవితాలకు ఆయన ఇచ్చే కాపుదల లాంటిదో తెలుసా? లోక సంబంధమైన వాటి నుండి మనం దూరం చేస్తాడు. మనకు తెలియకుండా వచ్చే ఆపదల నుండి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కాపాడేవాడు. కాబట్టి మనము కాపాడబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయ దుర్గముగా మనము నియమించుకోవాలి మన జీవితంలో. అప్పుడే ఆయన కార్యాలు మన జీవితంలో ఏమవుతాయి తెలుసా? పరిపూర్ణమవుతాయి. అప్పుడు ఏమవుతాయి తెలుసా? మన జీవితంలో అవి ఏమవుతాయి తెలుసా? ఇదిగో ఇక్కడ అంటున్న మాట సంపూర్ణమవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడంటే ఆశ్రయిస్తే కనుపాపవలే కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూద్దాం. అదే అధ్యాయములో ద్వితీయోపదేశ కాండము, అదే అధ్యాయములో 32వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వారిని నడిపించును. దేవునికి స్తోత్రం. బెస్ట్ ఉదాహరణ అండి. నిజంగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమన్నా పక్షిరాజుతో పోలుస్తున్నాడు. చూడండి, పక్షిరాజు గూడు రేపి అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు పిల్లలు వాటి రెక్కలకి వచ్చిన ఆ యొక్క ఉంటుంది కదా ఆ జుట్టు, ఆ రెక్కలు ఎదిగినప్పుడు అవి లెగవు, అవి ప్రయత్నాలు చేయవు కదండి. తల్లిదండ్రులు మన పక్షాన ఉన్నప్పుడు, లేక తల్లిదండ్రుల చాటును మనం బ్రతికేటప్పుడు నిజంగా ఆ భారం ఏంటో మనకు తెలియదు కదండి. ఒక యవ్వన వయసు వచ్చేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు పిల్లలు. అప్పుడు వారికి ఎలా బ్రతకాలో తెలియదు. వివాహం అయ్యేదాకా కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ కష్టం ఏంటో వారికి తెలియదు. ఎలా బ్రతకాలో, ఎలాగ జీవితంలో ముందుకు కొనసాగాలో వారు ప్రయత్నాలు చేయారు. అలాంటి టైంలో చూడండి, ఇదిగో పక్షిరాజు అంటుంది తెలుసా, గూడు విడిచి వెళ్ళినప్పుడు ఆ గూడు మీదే ఉంటున్నాయి, గూడులోనే ఉంటున్నాయి. అందుకని పక్షిరాజు ఏం చేస్తున్నాడు, ఆ గూడును చెరిపి ఏం చేస్తుంది తెలుసా, వాటి ఎగురుతాయో లేవో అని వాటి పైన అల్లాడుతుంటుందట. ఏంటి, పక్షిరాజు ఎగురుతూ చూస్తూ ఉంటుంది ఎగరగలరా అని. ఒక్కొక్కసారి ఇదిగో తన భుజాల మీద, తన రెక్కల మీద వేసుకొని ఏం చేస్తుంది తెలుసా, చాలా ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తుంది. పక్షిరాజుకున్న క్వాలిటీ ఏంటో తెలుసా, పిల్లలు చాలా త్వరగా ట్రైనింగ్ ఇస్తుంది. అర్థమైందా? చాలా ఎత్తైన శిఖరాల వైపు తీసుకుని వెళ్ళి గ్రద్ద రెక్కల మీద అంటున్నాడు కదా, ఆమె రెక్కల మీద ఎలాగైతే పిల్లలు పెట్టి అక్కడికి వదిలేసి ఎగురుతాయో లేదో అని వదిలేసి ఆ కింద అల్లాడుతూ ఉంటుంది. ఆ పిల్లల పై నుండి పడుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది తెలుసా, వాటిని కాపాడడానికి తన రెక్కలు చాపి చూడండి. పక్షి జీవితంలోనే అంత సెక్యూరిటీ ఇస్తే దేవుడు ఏమంటాడు తెలుసా, అలాగుగా అంతకంటే గొప్పగా నా బిడ్డలు నేను నడిపిస్తాను. దేవుని స్తోత్రం అంటున్నాడు కదా. ఏమంటారు, గ్రద్ద రెక్కల మీద. చూడండి, ఇక్కడ ఉన్నమాట, పక్షిరాజు తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని అని. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి, ఆ గూడు చెరిపేసి, గూడు రేపేసి ఏం చేస్తుంది తెలుసా, అవి పడిపోకుండా వాటి మీద అల్లాడుచు పడిపోతున్నప్పుడు వెంటనే వెళ్ళి ఏం చేస్తుందంట, రెక్కలు చాపి పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందండి, రెక్కలు చాపి కదండి. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని నడిపిస్తూ ఉంటాం, చేయి పట్టుకొని నడిపిస్తూ సడన్గా ఒకసారి వదిలిపెట్టి పక్కన నిల్చొని చూస్తూ ఉంటారు కదండి. తల్లిదండ్రులు చూస్తూ ఏం చేస్తారు తెలుసా, వారికి నడక నేర్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా, తన గ్రద్ద రెక్కల మీద, ఆ పక్షిరాజు తన రెక్కల మీద ఏం చేస్తుందంటే తన పిల్లల్ని పట్టుకొని ఏం చేస్తుంది, నడక నేర్పుతుంది. అందుకనే ఆ రీతిగా ఏం చేస్తాడంట, తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని
నడిపించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తును ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఆయన చేసేదేంటో తెలుసా? మొట్టమొదటిగా కంటి రెప్పవలే వారిని కాపాడుతాడు. రెండోదిగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని చెయ్యి పట్టి నడిపిస్తాడు. గ్రద్ద రెక్కల మీద ఎలాగైతే తన బిడ్డలను కాపాడుతూ ఎలాగైతే నడిపిస్తుందో అలాగనే మన దేవుడైన యెహోవా కూడా ఏం చేస్తాడంట? తన బిడ్డలను నడిపిస్తాడు. అందుకనే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అంటాడు, ఐగుప్తులో నుండి వారిని ఏం చేశాడంట? గ్రద్ద రెక్కల మీద తీసుకొని వచ్చినట్లు కానానుకు వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం. గడికి చెప్తామా? ఏంటి ఈ బ్యాచ్ అంతా నిద్రపోతుంది ఎందుకు కంపతీసి? దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదాం. రెండు చేతులు ఎత్తుదాం అక్క, పెద్ద అక్కలు రెండు చేతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. గ్రద్ద ఏ రీతిగా కాపాడుతుందో చూడండి, అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని కాపాడేవాడు. కాబట్టి మనము కొంచెం స్పృహలో ఉండి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి. అందుకని దేవుని మీద మనము ఆధారపడినట్లయితే, ఆయనే నాకు ఆశ్రయం అని మనం నిలబడగలిగితే ఆయన మనల్ని నడిపిస్తాడు. అర్థమైందా? నీకు నడక రావడం లేదేమో, ఎలాగా జీవితంలో ముందుకు కొనసాగడం ఎలాగో నీకు అర్థం కావట్లేదేమో, భవిష్యత్తులో ఎలాగ ప్రణాళికలు వేసుకొని ఇదిగో భవిష్యత్తు జీవితాన్ని ఎలా కొనసాగించాలో నీకు అర్థం కావడం లేదేమో, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నావేమో. అయితే నీకు ప్రణాళికలు ఇచ్చి ఆయన తన చేతులతో పట్టుకొని నిన్ను నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఆయన నడిపించాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పాలా? ఏం చేయాలి? మనం ఏం చేయాలి తెలుసా? ఆయన చేతికి మన చెయ్యిని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి తెలుసా? ఆయన చేతికి మన చేతిని ఇచ్చినట్లయితే ఆయన మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మరొక విషయాన్ని తెలియపరుస్తాను చూడండి. కీర్తనకారుడు రాస్తున్న కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుందాం. నీ దేవుడు, చూడండి జాగ్రత్తగా వినండి, నీ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనను నడిపించడు. చూడండి ఇక్కడ ఈ దేవుడు మనకు ఎలాగున్నాడంట? నిత్యము సదాకాలము మన దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు? ఇప్పుడు నువ్వు ఆశ్రయించున్నావు చూడు, నువ్వు ఇప్పుడు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు పాటలు పాడి మహిమపరచడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చావు చూడు, ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నిత్యము నడిపించడానికి ఆయన సదాకాలము నీతో ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు మరణము వరకు అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే చచ్చిపోరేమో అని అంటున్నారు కొంతమంది. కానీ ఆయన అంటున్న మాట కీర్తనకారుడు స్పష్టంగా అంటున్నాడు, నీకు మరణము వచ్చేంతవరకు, అంటే నువ్వు చచ్చిపోతావు కానీ ఆ మరణము వచ్చేంతవరకు ఏం చేస్తాడంట? ఆయనే నడిపిస్తాడు. నమ్ముకున్నావు కదా, ఆ మరణము నిన్ను చేరేంత వరకు నడిపిస్తాడు. మరణించిన తర్వాత కూడా నీ ఆత్మకు ఆయన సెక్యూరిటీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన సదాకాలం మనతో ఉన్నవాడు, ఆయన సదాకాలం మనల్ని సెక్యూరిటీ చేసేవాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇదిగో నిండు నూరేళ్ళు నీతో ఉంటానని కదండి వాగ్దానం చేసేవారు ఉంటారు. భార్యాభర్తలు ఎలాగండి ప్రేమించిన వారు ఏమంటారు తెలుసా? ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నీతోనే ఉంటానంటారు కదా. ప్రేమించేవారు ఏమంటారు? మొట్టమొదటిగా నీవే నా ప్రాణం, నిన్ను అస్సలే విడిచిపెట్టను, నా ప్రాణం పోయినా నిన్ను విడవనంటాడు. నిజంగా ప్రాణం పోతే ఉంటాడా అండి? చెప్పాలి. ప్రాణం పోతే ఉంటాడా? అంతా ఉండడు. అప్పుడు నువ్వు ఏడవలసి వస్తుంది. ఏమని తెలుసా? అయ్యో నన్ను అర్ధాంతరంగా వదిలిపెట్టిపోయావు. ఏమని వదిలిపెట్టిపోయావు? ఒంటరిగా. ఏమని ఏడుస్తావు? ఒంటరిగా నాతో ఉంటానన్నావు కానీ మధ్యలోనే అనాథను చేసిపోయావు, దిక్కులేని దాన్ని చేసి పోయా. ఏమండి భార్యాభర్తల సంబంధాన్ని చూసినప్పుడు కదండి, భర్త చనిపోయినప్పుడు భార్య చనిపోయినప్పుడు భర్త ఈ రీతిగా ఏడుస్తూ ఉంటారు. మరణము వరకు
తోడుంటానన్నాడు. కానీ ఇదిగో నా మరణం రాకముందే నన్ను విడిచి వెళ్ళిపోయా. కానీ నీ మరణము నీకు సమీపంగా వచ్చేంత వరకు ఆయన నీతో ఉండి భౌతికంగా నడిపిస్తాడు. నువ్వు చనిపోయినప్పుడు కూడా నీ ఆత్మను పరలోకం వరకు ఆయన నడిపించుకొని తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే కొంత తప్పేమో అనిపిస్తుంది. ఎందుకని? మరణం వరకు కాదు, మరణము తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపించేవాడు. భౌతికంగా ఆలోచన చేస్తావు కదా, చచ్చిపోయినప్పుడు ఎవడు తోడొస్తాడండి అని. అందుకని ఈ వచనాన్ని ఇలాగ రాశాడు, సదాకాలం నీతో ఉంటాడు, మరణము వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను ఆశ్రయిస్తే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసిందేం లేదు. ఏండి, చాలామంది బ్రతకాలని ఏం చేస్తున్నారు? నేను ఎల్లకాలం బ్రతికుండాలని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను ఒక విషయాన్ని. ఏండి, ఐగుప్తు ప్రాంతంలో ఏం చేస్తాను తెలుసా? సమాధులలో ఏం చేస్తాను తెలుసా? వారి యొక్క శవాలను దాచిపెడుతూ ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత నేను మరలా బ్రతకాల, ఇదిగో 2050 తర్వాత మనిషిని బ్రతికిస్తాం, అలాంటి టెక్నాలజీ వస్తుంది అన్నప్పుడు మనిషి ఆశపడి కోట్ల రూపాయలు వెచ్చించి ఏం చేస్తున్నాడో తెలుసా? వారి శవం పాడైపోకుండా, వారి శరీరం పాడైపోకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? విలువైన సుగంధ ద్రవ్యాలతో విలువైన ఆ యొక్క మందులతో ఏం చేస్తున్నారో తెలుసా? ఆ యొక్క శరీరం పాడైపోకుండా జాగ్రత్త పరుస్తున్నారు, భద్రపరుస్తున్నారు. అంటే మన దేశంలో ఎవరు అలాగ చేయలేదు, కానీ ప్రపంచ దేశాల్లో మనం చూస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతమైన సంపన్న కలిగిన వారు మరలా బ్రతకాలి, మా వారు బ్రతకాలి అనే ఉద్దేశంతో వారు చేస్తున్న పరిస్థితులు. కానీ అది సాధ్యమవుతుందా అంటే అసాధ్యమైనదే. ఎందుకో తెలుసా? మరణము తర్వాత మన ఆత్మను తీసుకొని పోయేది దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మరలా రావాలంటే అది దేవుని చిత్తమై ఉండదు. అది మరలా దేవుడు చెప్పు ఉండాలి, కానీ చెప్పలేదే. మరలా మీరు బ్రతుకుతారు, మరలా మిమ్మల్ని బ్రతికిస్తాను అనలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో రెండవ రాకడకే మరలా మనం ఏం చేస్తాం? లేపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సదాకాలం ఆయన నడిపించే దేవుడు. రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండం 32:13 వచనాన్ని చదువుకుందాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. చాలండి. ఏంటంట? భూమి యొక్క ఉన్నతమైన స్థలములో ఎవరిని ఎక్కిస్తానన్నాడు? ఆయనను ఆశ్రయించిన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని నమ్ముకున్న నాకేం కలిసి రావట్లేదంటే ఆలోచన చేయాలి. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ ఆయన ఏం చేస్తాడు? నిలబెట్టే దేవుడు. అందుకని అన్నాడు ఏమని తెలుసా? ఉన్నతమైన స్థలములలో నిన్ను ఎక్కించును. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22:32 వచనాన్ని చదువుకుందాం. 22:32 2వ సమూయేలు గ్రంథం. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుని తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఎక్కడ చదువుతున్నారండి? 22:34 ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. దేవునికి స్తోత్రం. మన కాళ్ళను ఇక్కడ అంటున్నమాట. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని వల్ల గ్రంథకర్త తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడ నిలబెడతాడంట? ఎత్తైన స్థలం అంటే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? ఉన్నత స్థలములు. ఉన్నత స్థలములు అంటే ఎవరు ఎక్కలేని స్థలాలు. చూడండి, దావీదు జీవితంలో పరిశీలన చేస్తే అతడు ఆలోచన చేయలేదు. ఎలాగా? గొర్రెలు మేపుతున్నవాడు సింహాసనం అధిష్ఠిస్తాడా అండి? రాజుగా నియమించబడతాడా? ఎవరన్నా ఆలోచన చేస్తారండి? చేయలేరు కదా. ఎందుకు? అసాధ్యం అది. ఎందుకనంటే రాజు కుటుంబకులే రాజులు అవ్వాలా, అదే రీతిగా రాజయోగం ఉన్నవారే రాజులు అవ్వాలా, యుద్ధము నేర్చుకున్నవాడే సైన్యాధిపతి అవ్వాలా, లేకపోతే కనీసం సైన్యంలో పనిచేసేవాడైనా ఆ యుద్ధానికో లేకపోతే దానికో అర్హుడు అవ్వాలి. కానీ అదేమీ లేదు. ఇతడేం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఇతడు ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ ఇతడు కలిగి ఉన్న ఉద్దేశాలు అంత ఉన్నతమైనవి ఉంటాయా? కానీ అతడు ఊహించలేని ఎత్తైన స్థలములో, ఇంకొక మాట చెప్పాలి, అతడే అందుకోలేని ఎత్తైన స్థలంలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? అందుకని రాస్తున్నాడు ఈ విషయాలను. ఇదిగో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి దేవుడు ఉన్నతమైన స్థలములో నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వెప్పుడన్నా ఆలోచన చేసావా? మనం ఏం ఆలోచన చేయం, మన బిడ్డల కొరకు కూడా ఆలోచన చేయం. నా కుమారుడు అక్కడ ఉండాలండి, అంత క్వాలిటీ కలిగి ఉండాలండి. ఎప్పుడైనా ఒక్క విషయాన్ని అడుగుతాను, ఎప్పుడైనా నా కుమారుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? తల్లి, అనుకున్నావా? ఏమనుకున్నావు తెలుసా? మనోళ్ళు అంత చదువుతారా? చదివినా నేను చదివించగలనా? ఒకవేళ చదివినా వాడు కొట్టగలడా? ఏమండి అంటాం కదండి. మనకి ఎక్కడ సాధ్యమండి, మనం ఎక్కడ చేయగలమండి? అంత ఉన్నతమైన పదవులు, అంత ఉన్నతమైన ఉద్దేశాలు, అంత ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయా? మన వాళ్ళకి కాస్త చదివి ఉంటే చాలే. ఈ ఉద్దేశాలు కలిగే మనం కొన్నిసార్లు మన యొక్క బిడ్డల జీవితాలను మనమే కొంచెం తక్కువ చేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే యెషయా కూడా అలాగే అనుకున్నాడు. దావీదు విషయంలో కూడా జరిగింది అదే. తన అన్నలు కూడా అలాగే అనుకున్నారు. ఎందుకని? అన్నలైతే యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధం నేర్చుకున్నవారు. కానీ ఇతడు మాత్రం ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో లేక గొర్రెలు మేపుతూ అరణ్యములో ఉన్నాడు, పాటలు పాడుతూ. వాళ్ళు అనుకుంటే పిచ్చి పాటలు పాడేటోడు వీడు. ఏమండి? అందుకనే తండ్రి అందరిని పిలిచాడు కానీ ఈయన మాత్రం పిలవలే. సమూయేలు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నీ కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు. వారిని ఎత్తైన స్థలములో ఉన్నతమైన పదవిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ కుమారులను పిలువు, నీ బిడ్డలను పిలువమన్నప్పుడు ఈయన ఆలోచన చేసింది ఏంటంటే, ఖచ్చితంగా ఎవరై ఉంటారు? యుద్ధం నేర్చుకున్న వారై ఉంటారు. ఎవరై అనుకుంటుంటారు? ఇదిగో బలాఢ్యులు అయి ఉంటారు. నా బిడ్డలు మంచి బలాఢ్యులే. ఎందుకని? సైన్యంలో పనిచేసే వాళ్ళు ఎలాగుంటారండి? ఆర్మీలో పనిచేసేట ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు? చెప్పాలా? ఎలాంటి వాళ్ళని తీసుకుంటారండి? మా శ్యాముని నిలబెడితే ఎంతలా ఉంటాడో ఏమండి అలాంటి వాళ్ళని. ఏమండి వాడి చేతులు పట్టుకుంటే కట్టెలో అర్థం కాదు, చేతిలో అర్థం కాదు, అంత బలంగా ఉంటాడు ఆడు. అలాంటి వాళ్ళని తీసుకుంటారా? ఏమండి మా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు, 7 అడుగులు దాకుంటాడు, దగ్గర 6.5 దాకుంటాడు. కానీ గాలి వస్తే కొట్టుకొని పోతాడు. గాలి వస్తే, అర్థమైందా? గాలి వస్తే అలాంటి వాడు సైన్యంలో ఉంటాడా? ఎందుకు తెలుసా? సైన్యానికి సెలెక్ట్ అవ్వాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ కదండి. వారి ఆ యొక్క దేహాన్ని దృఢంగా కనపరచాల. అర్థమైందా? ఒకవేళ మన అకులా గారిని నిలబెట్టారనుకో ఖచ్చితంగా కొంచెం గట్టిగా ఉన్నాడంటే ఆలోచించవచ్చు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేహాన్ని చూసి తన ఎడ్యుకేషన్ చూస్తాడు, తన ఎబిలిటీ చూస్తారు. అర్థమైందా? అంతేగాని ముందుగానే గాలికి కొట్టుకుపోయేటువంటి మనం చూపెట్టి అయ్యా ఈయన కొంచెం ఆర్మీలో పెట్టండి అండి, ఎంత ఎత్తున్నాడో అంటే ఏమన్నా తెలుసా? ముందు పక్కన నిలబెట్టి ఈయన ఎక్కడ కొట్టుకుపోయేటట్టున్నాడు, ఎక్కడ కట్టే అంటారు. అంతేనా? కానీ యెషయా తన బిడ్డల కొరకు అందుకనే దావీదు గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే తన పరిస్థితి అలాంటిది. బాలుడు. ఎవరు? దావీదు ఎలాంటి వాడండి? చిన్న బాలుడు, గొర్రెలు కాస్తున్నాడు. అందుకనే
ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా అందరు ఉన్నారు ఇక్కడే అని అన్నప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన చెప్తూ ఉన్నాడంట సమూయేలుకి. ఏమని తెలుసా? ఏమని అంటున్నాడు తెలుసా? వీరెవరూ కాదు. అదేంటి వీరెవరూ కాదా? మరి ఎవరయ్యా? ఇదిగో మంచి మంచి సైన్యంలో పనిచేశాను, సౌలు సైన్యంలో పనిచేసేటోళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇదిగో ఆ మంచి దేహం కలిగిన వారు ఉన్నారండి, సుందరంగానే ఉన్నారండి అని అన్నప్పుడు సౌలుతో ప్రియమైన దేవుని బిడ్డలారా సౌలు ఆ సైన్యంలో చేర్చుకున్న వారు ఉన్నారండి అన్నప్పుడు సమూయేలు అన్నమాట, సమూయేలు కూడా ఇలా ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నమాట ఏంటో తెలుసా? వీరెవరు కాదు. మనుషులు అనుకున్నాడు వీరి దేహాన్ని చూసి. అందుకని సమూయేలుతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నేను ఇదిగో వారి పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను కాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదాము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను కాను. దేని లక్ష్య పెడతాడంట దేవుడు? హృదయాన్ని. దేవునికి స్తోత్రం. దేన్నండి? ఇక్కడ అంటున్నాడు ఉన్నతమైన స్థలములో మనం నిలబెట్టబడవాలంటే, మనం ఎత్తైన స్థలంలో మనల్ని దేవుడు నిలబెట్టాలంటే మనకేముండాలో తెలుసా? ఇదిగో పేరు పలుకుబడి కాదు, లేకపోతే మనమేదో ధైర్యవంతులమని చూపించడం కాదు. ఎలాగో తెలుసా? మన పై రూపాన్ని చూపించకూడదు, కానీ మన అంతరంగాన్ని మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. నీ అంతరంగం ఎలాగుంది కదండి? మందిరానికి అందరం వస్తాం, కానీ మందిరంలో ఎంతమంది అనుకూలంగా ఉన్నారు అనేది మాత్రం దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ వాక్యం విన్నట్టే ఉన్నారు, కానీ విన్న వాళ్ళు ఎవరో దేవునికి తెలుసు. అర్థమైందా? అందరూ వింటారు, కానీ వాక్యాన్ని ఎవరు కూడా ప్రవర్తన రూపంలో కనపరచట్లేదని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. అలాంటి వారు ఈరోజు ఏం చేయాలి తెలుసా? దేవుని దృష్టిలో పడాలా. ఎవరి దృష్టిలో పడాలా? మనుషుల దృష్టిలో పడాలని చాలా విన్నట్టు, అయ్యగారు చూస్తున్నారో లేదు, అయ్యగారు నేను వింటున్నానండి, పాడుతున్నానండి, మంచిగా పాడుతానండి అని కనపరచుకోవడం కాదు. ఎక్కడంటే దేవుని దృష్టికి మనం కనపరచగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఆయన ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తాడో తెలుసా? మనకు రావలసిన దీవెన ఆయన అందిస్తాడు, మనకు రావలసిన ఘనత ఆయన రాణిస్తాడు. అందుకని అన్నాడు కీర్తనకారుడు అంటున్నాడు, ఎత్తైన స్థలములో నిన్ను నన్ను నిలబెడతానని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది నా ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఇదిగో దావీదు ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాచుకునే వ్యక్తి ఈరోజు సింహాసనం మీద రాజుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానికి పొజిషన్ చూడలేదు దేవుడు, దానికి తన యొక్క నైపుణ్యత చూడలేదు దేవుడు, దానికి తనకున్న దేహాన్ని చూడలేదు, తనకున్న ఆ స్థితిని చూడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? తన హృదయాన్ని చూసినట్లుగా రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు గురించి మాట్లాడాడు. ఏమని తెలుసా? అతడు నా హృదయానుసారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంట? దావీదు హృదయానుసారుడు. అందుకనే దేవుడు ఈ విషయాన్ని తెలియపరిచాడు. కాబట్టి ఇది నాన్న 3 విషయాలలో మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన కనుపాప వలె మనల్ని కాపాడువాడు. రెండోదిగా దేవుని చేతే మనం నడిపించబడాలా. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఉన్నతమైన స్థలాల్లో మనల్ని నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న స్థితిగతులను ఆలోచన చేయక, కానీ ఏదో ఒకరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. రైట్. వినిపించబడిన మాటను బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం.